నేను ఈరోజు టమాటా పచ్చిపులుసు చేస్తున్నాను. ఇదిగో టమాటాలు ఇలా కాల్చుకోవాలి. టమాటాలు పచ్చిమిర్చి కూడా కాల్చాలి. నేను కాల్చాను చూపిస్తాను. ఇదిగో పచ్చిమిరపకాయలు టమాటాలు కాల్చాను. ఇది మీకు చూపించడానికి ఇది ఇలా పెట్టాను. కాల్చిన పచ్చిమిర్చి ఇలా తొక్కలు తీసేసి టమాటాలు కూడా తొక్కలు తీసి క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు అమరదస్తం వేస్తున్నాను. అమరదస్తం వేసి ఉప్పు వేసి కుమ్మాలి. ఉప్పు వేసాను. ఇలా చితక్కొట్టాలి, బాగా నలగాలి. ఆ తర్వాత టమాటాలు వేస్తాను. ఇలా ఉల్లిపాయలు గిన్నెలు వేసుకుని బాగా ఇలాగ పిసకాలి. పిసికితే ఉల్లిపాయల రసం అంతా బయటికి రావాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ వేస్తాను. ఇప్పుడు కొంచెం పసుపు, చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. నాకు తీయగా ఉంటే ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం. ఇది పోపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, అంతే పోపు చేసేస్తాను. ఇప్పుడు రెడీ టమాటా పచ్చిపులుసు రెడీ అయింది. ఇలా వర్షం పడుతున్నప్పుడు ఇలా పచ్చిపులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా.